ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఘటనకు కారకుడైన ముగ్గురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా సియారా ఎస్యూవీ కారుతో గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చారు. స్పీకర్ కారుపై ఇంకు చెల్లిన దుండగులు ఛాంబర్ దగ్గర పూల బొకే పెట్టి పరారయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఘటనకు కారకుడైన ముగ్గురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాటా సియారా ఎస్యూవీ కారుతో గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి అసెంబ్లీలోకి కారులో దూసుకొచ్చారు. స్పీకర్ కారుపై ఇంకు చల్లిన దుండగులు ఛాంబర్ దగ్గర పూల బొకే పెట్టి పరారయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. ఎస్ అక్షయ, ఢిల్లీ అసెంబ్లీ వద్ద ఇప్పుడు మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఏకంగా అసెంబ్లీలోకి చొచ్చుకురావడమే కాకుండా స్పీకర్ విజేంద్ర గుప్తా కార్యాలయం మనకు ఎదురుగా కనిపిస్తుంది. స్పీకర్ విజేంద్ర గుప్తా కార్యాలయం, ఈ కార్యాలయం ముందు వరకు కారులో రావడం, ఇక్కడ బొకే పెట్టి దాదాపు 5 నిమిషాల పాటు ఇక్కడ ఉండి వెళ్లిపోయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. సరబ్జిత్ సింగ్ అంటే ఎవరైతే ఈ ధర్నానికి ఒడగట్టినటువంటి వ్యక్తి సరబ్జిత్ సింగ్ గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉన్నాము. ఏ విధంగానైతే ఈ పరిసరాలు మొత్తం కూడా స్పీకర్ కార్యాలయం ముందున్నటువంటి పరిసరాలు, సో ఈ పరిసరాల్లోనే బొకే పెట్టి వెళ్ళిపోయారు. సో ముఖ్యంగా ఈ స్పీకర్ కార్యాలయాన్ని మనం పరిశీలిస్తే అంటే అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడం ఒకవైపు అయితే, ఆ తర్వాత ఒక్కసారిగా ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితిని, అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడం గేట్ నెంబర్ 2 నుంచి అక్కడ అంటే టాటా సియారా ఎస్యూవీ నుంచి లోపలికి చొచ్చుకురావడమే కాకుండా అక్కడి నుంచి స్పీకర్ కార్యాలయం వరకు వచ్చినా కూడా ఆ కారును ఎవ్వరూ కూడా ఎక్కడ ఆపలేకపోయారు. సో స్పీకర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆయన నేరుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో బొకేను హోల్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ బొకేను ఇక్కడ పెట్టేసి వెంటనే తను కారు మళ్ళీ రివర్స్ చేసుకొని అదే గేట్ నెంబర్ 2 నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అంటే సెక్యూరిటీ సిబ్బంది రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనిపించలేదు. నిజంగా ఏదైనా అటాక్ లాంటిది మనం ఢిల్లీలో చూస్తున్నాము. గతంలో పార్లమెంట్ పైన జరిగినటువంటి అటాక్ కావచ్చు, ఆ తర్వాత ప్రస్తుతం ఏదైతే ఎర్రకోట ముందు జరిగినటువంటి అటాక్ కావచ్చు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అటాక్ కావచ్చు, ఇదే విజేంద్ర గుప్తాకు సంబంధించినటువంటి కార్యాలయం. మనం ఈ గేట్ చూస్తున్నాము. ఆ సమయంలో అంటే ప్రస్తుతం స్పీకర్ ఇక్కడ లేరు, కానీ ఆ సమయంలో ఇక్కడే ఉన్నారు. ఈ కార్యాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ లో ఏకంగా బొకే పెట్టి దుండగుడు ఎవరైతే సర్బజిత్ ఉన్నారో ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా కూడా ఈ ఎపిసోడ్ లో అంటే అతను ఎందుకు వచ్చాడు ఏంటి అనేది ఒకవైపు అయితే, ఇంత పెద్ద ఎత్తున అంటే హై సెక్యూరిటీ ఏరియాగా చెప్తాం మనం. అసెంబ్లీ అంటేనే హై సెక్యూరిటీ ఏరియా. ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటారు, స్పీకర్ ఉంటారు, మంత్రులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అయినా కూడా ఒక అన్నోన్ వెహికల్ లోపలికి వచ్చి ఏకంగా అంటే ఇక్కడ నుంచి మనం చూస్తే ఎంత దూరం నుంచి ఆ వెహికల్ వచ్చింది కూడా మనం ఇక్కడ పూర్తిగా పరిశీలించవచ్చు. ఇదంతా కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి పర్మిసెస్. ప్రస్తుతం అందరూ కొంత ఒక టెన్షన్ వాతావరణంలో వాళ్ళు కనిపిస్తున్నారు. మనకు మరోవైపు చూస్తే అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ జరిగేటటువంటి ప్లేస్ కూడా నేను చూపిస్తాను. ఇది మొత్తం అర్ధచంద్రాకారంలో నిర్మించినటువంటి కట్టడం. అంటే ఎంటర్ అవుతూనే అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, ఆ తర్వాత మధ్యలో స్పీకర్ ఉంటారు, ఆ చివరన ఉన్నటువంటి హౌస్ ఏదైతే కనిపిస్తుందో అందులో సెషన్స్ జరుగుతాయి. ఢిల్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, దాంతోపాటు ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా అందులో కూర్చొని ఢిల్లీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి స్పాట్ గా దీన్ని చూస్తాము. అయితే ఓవరాల్ గా కూడా అంటే ఆ వెహికల్ లోపలికి వస్తున్నప్పుడు ఇంకా క్లూస్ టీమ్స్ అంతా కూడా ఇక్కడే మనకు కనిపిస్తున్నారు. సో క్లూస్ టీమ్స్ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఆ కారు లోపలికి ఎలా వచ్చింది, ఆ తర్వాత ఎక్కడి వరకు రీచ్ అయింది అనేది కూడా పూర్తిగా వాళ్ళు నోట్ చేసుకోవడం, లోపల ఉన్నటువంటి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ను అంటే వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. కానీ ఒకవేళ ఆ కారులో ఏదైనా ఎక్స్ప్లోజివ్ లాంటిది కనుక తీసుకొచ్చి ఉంటే ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉండేదని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి, అన్నోన్ కారు లోపలికి రావడం, అంతేకాదు లోపలికి వచ్చినటువంటి కారు మళ్ళీ బయటికి వెళ్లడం. వాస్తవానికి అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రతి గేట్ లోనూ ఎంతో పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంది, సిఆర్పీఎఫ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అయినా సరే ఎలా వీళ్ళు రాగలిగారు అనేది మాత్రం ఇక్కడ చాలా కీలకంగా
థింక్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి గేటే ఏదైతే మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగాన ఆ గేట్ లోంచి కారు వచ్చింది. ఎందుకంటే మనకు ఆపోజిట్ చూస్తున్నాము, నేరుగా లోపలికి దూసుకురావడం, ఆ తర్వాత రైట్ తీసుకొని స్పీకర్ కార్యాలయం వరకు కూడా వెళ్ళింది. మనం ఇప్పుడు సీన్ టు సీన్ అంటే ఆ వెహికల్ ఎక్కడి నుంచి ఎంటర్ అయిందనే స్పాట్ కూడా మనము రీచ్ అవుతున్నాం అక్షయ. సో రీచ్ చూడొచ్చు, ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్స్ దాంతోపాటు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ స్పాట్కు చేరుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న సెక్యూరిటీ చెక్ పోస్ట్ నుంచి మొదలుకొంటే స్పీకర్ కార్యాలయం వరకు ఎందుకు దీన్ని పరిశీలించలేదనేది కూడా చాలా కీలకం. మనం చూస్తున్నాము ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే పోలీసులు మనకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా ఎదురుగా ఉన్నటువంటి గేట్ ఆ స్పాట్ లోనే ఇదంతా కూడా జరిగింది. దాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫొటోస్ కూడా మొత్తం తీసుకొని ఎవిడెన్స్లు అంటే లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ వరకు కార్ మూవ్మెంట్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సో ఇప్పటి వరకు అటు పోలీసులకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఆ కార్ నుంచి దిగి ఎస్యూవీ నుంచి దిగినటువంటి వ్యక్తి సరబ్జిత్ గా గుర్తించారు. సో అతనే అక్కడ బొకే పెట్టడం, అంతేకాదు స్పీకర్ కార్ పైన ఏకంగా ఇంకు జల్లి వెళ్లారు. అంటే ఇది నిరసన తెలియజేయడానికేనా లేదంటే ఇంకా ఏమైనా ప్రశ్నించడానికి అనేది కూడా ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు అంటే ఇంత హై సెక్యూర్డ్ జోన్ లోకి అన్నోన్ కార్ ఎంటర్ అయిందంటే ఢిల్లీలో గతంలో జరిగినటువంటి పరిస్థితులను లేదంటే గతంలో జరిగినటువంటి విధ్వంసాలను చూసైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు మారరు అనే దాని మీద కూడా ప్రశ్న తలెత్తుతున్నాయి. ఒక అన్నోన్ కార్ లోపలికి ఎంటర్ అవ్వడం, ఏకంగా బొకే పెట్టారు. సో కానీ బొకే ప్లేస్ లో ఇంకేదైనా పెట్టి ఉంటే ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అడుగడుగున బాంబ్ స్క్వాడ్ తో పరిశీలించాక ఎక్కడా కూడా ఎటువంటి పేలుడు పదార్థాలు లేవు, బాంబు వంటి పదార్థాలు లేవన్న తర్వాత ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దాదాపు గంట పాటు మాత్రం అసెంబ్లీ స్పీకర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఏం జరిగింది, కారు వచ్చింది, లోపలికి వచ్చింది, అక్కడ బొకే పెట్టాడు, మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతా జరుగుతుంటే కూడా సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? సో మెయిన్ గేట్ నుంచి లోపల వరకు కూడా అడుగడుగున సెక్యూరిటీ ఉంటారు. సో ఎందుకు వాళ్ళు లైట్ తీసుకున్నారు అనే దాని మీద కూడా ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తు